దొండకాయ ఫ్రై చేస్తున్నాను. 1 కేజీ ఇట్లా తరుక్కోవాలి. దీనికి ఒక ఎల్లుల్లిపాయ పొడి తీసుకోవాలండి. దీన్ని దంచుకుందాం. కళాయి పెట్టాను. స్టవ్ ముట్టించుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. అది వేసాక ఒక 1/2 స్పూన్ ఆవాలు వేడెక్కాయి కదా, దీంట్లో వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకునేసి మూత పెట్టుకునేద్దాం. చూడండి మగ్గుతున్నాయి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఇది ఈ మగ్గాయి కదా, దీంట్లో వేసుకునేద్దాము. మగ్గిపోయింది. దీంట్లో తగినంత సాల్ట్. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో తగిన కారం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. టేస్ట్ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది అన్నం పప్పులే కానీ రసంలో కానీ దేంట్లోకైనా టేస్ట్ సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.